మన మదర్‌తోనే స్టార్ట్ చేయాలి. మదర్ హ్యాపీగా ఉంటే నెక్స్ట్ అలా, అలా, అలా అంతా కూడా సెట్ అవుద్ది. ఫ్యామిలీ అంతా కూడా. ఆ మదర్ హ్యాపీగా ఉండాలంటే ఏంటి? అదే హస్బెండ్ నుంచి స్టార్ట్ అవుతది. ఈ జనరేషన్ ట్రామాని ఆపడం చాలా సింపుల్. కానీ మన ఈగో పిల్లల దగ్గర కూడా ఈగోనే మనకి. బయట వాళ్ళు మాత్రం ఏదైనా అంటే ఓహో! వెంటనే వదిలేస్తాం ఆ మాటని. పిల్లల దగ్గర మన ఈగో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనకంటే బలహీనంగా ఉన్నారు కదా! మనం ఎప్పుడు కూడా మన బలహీనంగా ఉన్న వాళ్ళ మీద ప్రతాపం చూపించుకుంటాం. మనకు అర్థం కాని విషయం ఏంటంటే మన పిల్లలు మనము ఒకటే. మన నుంచి వచ్చారంటే అది మన బ్లడ్ అది. మన బాడీలో సగం పార్ట్ అది. ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి మీకు రీచ్ అవ్వనప్పుడు మనం వాళ్ళని పిచ్చెక్కించేస్తాం. మీరు ఎక్స్‌పెక్ట్ చేసుకోవడం ఏంటండి? వాళ్ళని పిచ్చెక్కించేయడం ఏంటండి? వాళ్ళు ఎక్స్‌పెక్టేషన్స్ చేసుకొని వాళ్ళు అవ్వకపోతే వాళ్ళు బాధపడితే ఒక అర్థం ఉంది. మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం ఏంటి? వాళ్ళు అవ్వకపోతే మళ్ళీ మీరు బాధపడడం ఏంటి అసలా? అసలు వినటానికైనా ఏమైనా బావుందా ఇదసలా? ప్లీజ్ స్టాప్ దిస్ జనరేషన్ ట్రామా ఫ్రమ్ అవర్స్. మన దగ్గర నుంచి ఆపేయండి. ఏంటిది ఈ అత్త కోడలు ట్రామా, ఈ హస్బెండ్ వైఫ్ ట్రామాస్, ఈ పిల్లల ట్రామాస్ ఇవన్నీ ఆపండి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. అంతే.